ఏంటి బాబు మళ్ళీ ఆపావు? చెప్తా చెప్తా. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? కళ్యాణ మండపానికి ఎటెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. అదేంటి బాబు, కళ్యాణ మండపం అడ్రస్ నీకు తెలీదా? తెలుసు, కానీ మధ్యలో దారి తప్పేశాను. దారి తప్పటం ఏంటి బాబు? కారు ఎక్కినప్పటి నుంచి ఎంతసేపట్లో వెళ్తాం అని నసపెడుతున్నారు కదా, మీకు సమాధానం చెప్తూ మధ్యలో ఎక్కడో దారి తప్పినట్టున్నానే. ఇప్పుడు ఎక్కడున్నామో కూడా అర్థం కావట్లేదే. ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి ఎటెళ్లాలో ఏంటో అంతా అయోమయంగా ఉంది. బాబు వెళ్ళి తొందరగా అడుగు బాబు, వెళ్ళు బాబు. మీరు దిగకండి, నేను వెళ్ళి అడిగి వస్తాను. అలాగే బాబు. అదిగో అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు, ఆయన అడిగితే కరెక్ట్ గా అడ్రస్ చెప్తాడు. అలాగే బాబు. ఉండండి, ఇప్పుడే వస్తాను. నమస్తే సార్. నమస్తే. అడ్రస్ అడగడానికి వెళ్ళి ఇంతసేపు మాట్లాడుతున్నాడేంటి? అదే నాకు అర్థం కావట్లే శోభ. అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది, డ్రైవర్ ఏమో రావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమండి, ఒకసారి మల్లికార్జున గారికి ఫోన్ చేయండి. ఆ మల్లికార్జున గారు డ్రైవర్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్తాడేమో. అలాగే. ఇదిగోండి ఫోను. అబ్బా, మాట్లాడితే గాని ఈ నారాయణ వదిలిపెట్టేలా లేడు. హలో బాబాయ్ గారు, ఎక్కడున్నారు? ఎక్కడున్నామో మాకు అసలు తెలియట్లేదు బాబు. అదేంటి బాబాయ్ గారు? అవును బాబు. అవునా? అవును బాబు. ఆ డ్రైవర్ కి హైదరాబాద్ లో దారులన్నీ బాగా తెలుసు. ఒకవేళ మీరు అతను తొందర పెట్టడం వల్ల అతను కన్ఫ్యూజ్ అయ్యాడేమో బాబాయ్ గారు. అయినా నో ప్రాబ్లం బాబాయ్ గారు, మీరేం టెన్షన్ పడకండి. ఆ డ్రైవర్ కళ్యాణ మండపం అడ్రస్ తెలుసుకుని మిమ్మల్ని తీసుకొస్తాడు, సరేనా? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది బాబు, ముహూర్తానికి టైం అవుతుంది. ఇంకా గౌరీ పూజలో కూడా అమ్మాయిని కూర్చోపెట్టలేదు. అవన్నీ నేను చూసుకుంటాను బాబాయ్ గారు, నేనున్నాను కదా, మీరేం టెన్షన్ పడకండి. అలాగే బాబు. హలో 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 బాబు. హలో 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 బాబు, వినపడుతుందా? వినిపిస్తుందా బాబు? వినపడుతుందా? మీ గొంతు నాకు వినపడట్లేదండి. నీ గొంతు నాకు వినపడుతుంది. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేనట్టున్నాయి, మీరేం టెన్షన్ పడకండి. ఆ డ్రైవర్ ఎలాగైనా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాడు. హలో, ఇక్కడ నాకు బోల్డ్ అని పనులున్నాయి, ఉంటానండి. నాకు బోలెడు పనులు లేవు, ఒకే ఒక్క పనుంది. ఆనంద గజపతి వర్మ మీద పగ తీర్చుకోవడానికి మీ అమ్మాయిని ఆ ఇంటికి కోడలుగా పంపించడం అనే ఒకే ఒక్క పనుంది. అక్షంతలు వేసి నమస్కారం చేసుకో తల్లి.
అమ్మా పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకో తల్లి. ఏమండి మా అమ్మ వస్తుంది అదినా. అక్కడ కళ్యాణ మండపం దగ్గర కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తుంది. వచ్చేస్తుందిలే. అమ్మా లేచి హారతి ఇవ్వండి. పంతులు గారు, గౌరీ పూజ అయిపోయిందా? అయిపోయిందండి. సుందర్ గారు, మా అమ్మ వాళ్ళు అక్కడ కళ్యాణ మండపం దగ్గర ఉన్నారమ్మా. నిన్ను తీసుకురమ్మన్నారు. నిజంగానా? అవును. వీళ్ళు పెళ్లి కొడుక్కి బాబాయిలు అవుతారు. అంటే నీకు మామయ్య వరుసన్నమాట. నిన్ను గంపలో కూర్చోబెట్టి కళ్యాణ మండపానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏంటి అలా చూస్తారు? అవతల టైం అవుతుంది. అమ్మాయిని గంపలో కూర్చోబెట్టండి.
ఆగండి దించండి దించండి దించండి. పెళ్లి కొడుకు వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి కూతుర్ని కళ్యాణ మండపానికి పరదా అడ్డు పెట్టి తీసుకెళ్తారటమ్మా. ఇవిగో పరదాలు. అమ్మయ్యా, ఇక పని అయిపోయింది. మమ్మీ, ఈ పాటికి అక్కడ శ్యామ పెళ్లి కూడా మొదలై ఉంటుంది కదా. అక్కడ దాన్ని కూడా గంపలో కూర్చోపెట్టి కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నారేమో. ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు. శ్యామాని పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు వివరాలు అడిగితే ఆ మల్లికార్జున్ మనకెందుకు చెప్పడం లేదు? ఏమై ఉంటుందంట? అదేగా నాకు అర్థం కావట్లేదు. ఆ మసిబొగ్గుని చేసుకునే ఆ మహానుభావుడు ఎవడై ఉంటాడు? ఇదేంటి, పేరు సరిచేసి బోండం నక్షత్రకి ఇవ్వమని చెప్పాను కదా, ఇక్కడ పడేశారేంటి? అమ్మా, పెళ్లి కుమారుని తీసుకురండి.
నక్షత్ర హైట్కి ఈ పెళ్లి కూతురు హైట్కి అస్సలు సంబంధమే లేదే. బాబు, ఇద్దరు ఒకరికొకరు అభిముఖంగా కూర్చోండి. అయ్యా, మీ ఆచారం ప్రకారం వరుడు వధువుకి స్వర్ణ నాగాభరణం ధరింప చేయాలి. స్వర్ణ నాగాభరణ ధారణ చేసిన మరుక్షణం ఆ అమ్మాయి నీ భార్య అవుతుంది. ఇదిగో బాబు, స్వర్ణ నాగాభరణం. అమ్మా, ఇప్పుడు ఆ తెరచాపను తీయండి. అయ్యా, పెళ్లి కుమారుడి శిరస్త్రాణం తీయండి. అమ్మా, నువ్వు కూడా ముసుగు తొలగించమ్మా. శ్యామా, ఎస్ ఎస్ సాధించాను. ఆనందవర్మ విషయంలో అనుకున్నది సాధించాను. ఆ ఆనందవర్మ మీద పగ సాధించాను. గెలిచాను. నేనే గెలిచాను. బాబాయ్ గారు చెప్పండి. బాబు, మేమిక్కడ అవర్ ప్యాలెస్ అనే కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం. బాబు, ఆ కళ్యాణ మండపం ఇదేనా? అవును, అదే. అలాగే లోపలికి వచ్చేసేయండి. అలాగే బాబు. ఇదేనంటయ్యా, నువ్వు ఊరంతా తిప్పావు.
టైంకి వచ్చారు వీళ్ళు. ఇప్పుడు చూడు, సీన్ అద్దరిపోతుంది. నువ్వు పెళ్లి కూతురుగా రావడం ఏంటి? నక్షత్రం ఏమైంది? తెలియదండి.